మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడిన మనందరినీ కూడా ప్రభు దీవించును గాక. సమయమందు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొంత లేఖనాన్ని మనం చూసుకుందాం. కొంచెం ఓపిక బట్టి మీరు వినాలి. వెలుగు అనే దాని మీద మనము కొన్ని లేఖనాలను ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనం త్వరగా పాటలను ముగించుకున్నాం. 8:45 అయినది. ఒక అర్ధగంట ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. అందరు తీసుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు మీరు దూరంగా ఉండండి. దూరంగా ఉండాలి. మీరు సత్విక్ ఇంకా దూరం జరగ. చిట్టి నువ్వు పక్క రాసులు ఇట్రా, పక్కకు వచ్చేసే పూర్తిగా. ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. దూరంగా ఉండండి. సనా ముందుకు రా. ఆ వెనక కూర్చోగా ఆ ఊరికి అయితే ఒకటి చెప్తూనే ఉంటుంది. ముందుకు రా. ఇదే నువ్వు ఇక్కడ కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడవు, కనికర పూర్ణుడవు, వెలుగు నీవు. నీ వెలుగు మాత్రమే మాకు నా తండ్రి జీవం ఇస్తా ఉన్నది. ఈ సమయం అందు తండ్రి, నీ లేఖనం చెప్పినట్టుగా, మీరు స్వయంగా పలికినట్టుగా, నేను లోకమునకు వెలుగును అని చెప్పిన దేవా నీకు వందనాలు. ఈ దినము వెలుగు గురించి మేము మాట్లాడబోచుండగా మా జీవితంలోకి నీ వెలుగు ప్రసాదించబడి నేను గొప్పగా వెలుగులాగా సహాయం చేయమని నీ లేఖనమును ప్రభువా పరిశుద్ధాత్మనికి అప్పగిస్తూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచిది, చాలా శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఏమని చదువుకున్నాము? యేసు, నేను లోకమునకు వెలుగును. మళ్ళీ చెప్పండి అందరూ. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు ఏం కనపడుతుందంటే, యేసు నేను లోకమునకు వెలుగును. ఏ వెలుగు? ఈ లోక సంబంధమైన వెలుగు కాదు, గాని ఏ వెలుగు అయి ఉన్నాడు యేసుక్రీస్తు? జీవపు వెలుగు. ఆమేన్. హల్లెలూయా. ఆ జీవపు వెలుగు మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఫలించగలము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, బైబిల్లో మొట్టమొదటిసారిగా వెలుగును గూర్చి ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎక్కడ? ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో మొట్టమొదటిగా వెలుగు అనే మాటను మనం అక్కడ చూడగలం. ఆ తర్వాత ఎన్నో వెలుగు అనే మాటలు ఉన్నాయి, కానీ అక్కడ మొట్టమొదటిగా అక్కడ ఉంటుంది. ఏముంటుంది అంటే, అక్కడ దేవుని యొక్క పలకబడిన వాక్యము వెలుగును చేశాను, వెలుగు కలుగును గాక అని దేవుడు పలకగా ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములో వెలుగు కలిగెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గుర్తించుకోండి, దేవుని యొక్క పలకబడిన మాట ద్వారా ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆయన వెలుగును గూర్చి పలికిన మాటకు అది ప్రత్యక్షత. ఏంటిదంట? ఆయన వెలుగును గూర్చి పలికిన మాటకు
అక్కడ ఏమైనది? ప్రత్యక్షత అయినది. అంటే ఉనికిలోనికి వచ్చింది, అదే ప్రత్యక్షత. ఇప్పుడు చూడండి, నీ కొడుకు లేదా నీ కూతురు ఇప్పుడు నీవు ఒక మాట చెప్తావు, ఆ మాట ప్రకారం వాళ్ళు చేస్తే అదేమైంటది? అది ఒక ప్రత్యక్షత, అది బయటపడింది. నువ్వేమని చెప్పి ఒక నీళ్లు తీసుకురామన్నావు లేదా పలానా పని చేయమన్నావు, అది చేస్తే దాని అర్థం ఏంటి? నీ మాట నెరవేరినది, అది ప్రత్యక్షతలోనికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన వెలుగుని గురించి పలికిన మాటకు అది ప్రత్యక్షత. వెలుగు అన్నది లేనప్పుడు వెలుగు కలుగుగా, కానీ దేవుడు పలుకగా వెలుగు కలిగెను. అది దేవుని యొక్క మాటకు ఒక రుజువు అయి ఉన్నది. ఇంకా ఏంటంట? దేవుని యొక్క మాటకు అది ఒక రుజువు. వెలుగు ఆయన చే పలకబడిన మాటకు ప్రత్యక్షత. వెలుగు అన్నది ఏంటిదంట? ఆయన చే పలకబడిన మాటకు ప్రత్యక్షత. నేడును అలాగే ఉన్నది. ఆయన యొక్క పలకబడిన మాటకు అది ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించాలి మనం అందరం కూడా, వెలుగు లేకుండా ఏది జీవించజాలదు. అదండి మొట్టమొదటి మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, వెలుగు లేకుండా ఏ జీవం అన్నది లేదు, ఏది జీవించజాలదు. సూర్యుని వెలుగు వల్లనే ఈ భూమి మీద ఉన్న వృక్ష జీవము మొదలుకొని సమస్తములు జీవించుచున్నవి. ప్రకృతి పరంగా సూర్యుని వెలుగు వల్లనే ఈ భూమి మీద ఉన్న వృక్ష జీవము కానీ మొదలుకొని సమస్తము జీవిస్తా ఉన్నాయి. అలాగే దేవుని కుమారుడు లేనిచో నిత్య జీవము లేదు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లేనిచో జీవము వెలుగు అన్నది నీలో లేదండి. కాబట్టి ఆయనే వెలుగు. ఇప్పుడు చూడండి, భూమి నిరాకారముగా ఉండేనని మనము ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఎట్లా ఉందంట? భూమి నిరాకారముగాను ఉన్నది. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిండు. ఎప్పుడంట? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. అది వందల మిలియన్లు లేకపోతే బిలియన్లు లేకపోతే మరంతైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అది ఎలాగో అది ఆయనకే తెలియదు, అది మన పని కాదు. కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. భూమి మీద జలం ఉన్నది. దేవుడు జలముల మీద సంచరించి వెలుగు కలుగునుగాక అనేను. మీరు 1వ అధ్యాయము ఆదికాండము 1-3 వచనాలు చదివితే ఇవే మాటలు అక్కడ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు జలముల మీద సంచరించి దేవుని ఆత్మ జలముల మీద అల్లల్లాడుచుండెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి జలముల మీద సంచరించి అప్పుడు పలుకుతున్న వెలుగు కలుగునుగాక. వెలుగు దేవుని ద్వారానే వచ్చును. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుంచుకోండి, ఆయన పలికిన మాట ద్వారా వెలుగు వచ్చింది. వెలుగు కలుగునుగాక అని దేవుని ఒక వాక్యము పలికెను. అప్పుడు వెలుగు అన్నది ఏమైనది? ఉనికిలోనికి వచ్చింది. ఈ మాట పలకక ముందు అక్కడ వెలుగు అన్నది లేదండి. అయితే ఆయన ఏం చేశాడు? చీకటిలో నుండి వెలుగును కలుగజేశాడు. ఆయన వెలుగు కలుగునుగా కంటే అప్పుడు వరకు ఉన్నటువంటి చీకటి వెళ్ళి ఏమైనది? వెలుగు కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఆయనే వెలుగు. యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అదే వెలుగు? జీవపు వెలుగు. బాగా గుర్తు పెట్టుకో, చెప్పాలి ఇక్కడ. అదే వెలుగు? జీవపు వెలుగు. ఏలైనగా ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము మరియు వెలుగు ఒక్కటియే. ఆ వాక్యపు వెలుగే జీవమై ఉన్నది. జీవములో చూడండి, బీజములోనే ఆ జీవం ఉన్నది. ఎక్కడ ఉంటుంది జీవము? బీజములో ఉంటుందండి. ఆ జీవం ముందుకు వచ్చును. ఆ జీవము గింజల నుండి బయటికి ఉబికి వచ్చును.
ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అలాగే వాక్యమునందున్న క్రీస్తు ముందుకు వచ్చి వాక్యము చేయవలసి ఉన్న దానిని చేయును. ఏం చేస్తా ఉన్నాడు? వాక్యమై చూడండి, వాక్యమునందున్న క్రీస్తు ముందుకు వచ్చి వాక్యము చేయవలసిన దానిని చేస్తా ఉన్నాడు. ఏంటిది అది? ఆల్రెడీ ఆయన గురించి రాయబడిన వాక్యము పాత నిబంధన గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. అప్పుడు ఆయన ముందుకు వచ్చి ఆ వాక్యములో ఏమి చేయవలసి ఉన్నదో వాటిని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. గోధుమ గింజ మొదలగు వానిలో ఉన్న జీవం వలనే ఇది బయటికి వచ్చెను. ఎందుకనగా ఆ జీవం ఎక్కడున్నది? ఆ యొక్క బీజములో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ఆ జీవం వలన మాత్రమే మనకు బయలుపరచబడతా ఉన్నది. దేవుని వాక్య ప్రత్యక్షత వలన మాత్రమే జీవము బయటికి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ప్రవక్త చెప్తా ఉండి వెలుగు వలన జీవము వచ్చును. ఇక్కడ ఒక గోధుమ గింజను నాటండి, ఒక గోధుమ గింజను నాటండి, దానికి వెలుగు తాకకుండా మూసివేయండి, అది ఎన్నడూ మొలకెత్తదు. వెలుగు తగలకుండా పూర్తిగా నువ్వు కటిక చీకటి పెడితే అది ఎన్నడూ మొలకెత్తదండి. ఎందుకనగా వెలుగు లేదు. కానీ దానిని వెలుగు తాకిన వెంటనే ఆ విత్తనము మొలకెత్తును, జీవము బయటికి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. అందుకే కదా పొలమంతా మనం శుభ్రంగా దున్ని ఏ చెట్టు శామనది లేకుండా విత్తనం వేస్తాం, దానికి నీరు పెడతాం. ఆ తర్వాత ఏమవుతుంది? సూర్యుడు వెలుగును అది తాకినప్పుడు, ఆ యొక్క భూమి పొరలు అవన్నీ వేడెక్కినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ గింజకు వేడి తగిలి ఆ తడితోటి ఏం చేస్తుంది? జీవాన్ని బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం కూడా అలాగే ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. దానిని జీవం తాకిన వెంటనే, అనగా వెలుగు తాకిన వెంటనే వాక్యము సజీవమగును. వెలుగు వాక్యమును తాకిన వెంటనే ఏమవుతుందంట? జీవమవుతావు, సజీవమవుతావు. వాక్యము యేసుక్రీస్తు అన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నా గురించి రాయబడిన దానిని నేను నెరవేరుస్తా ఉన్నాను. ఆయన బుక్కు తీసుకొని నప్తాలి జబులూను ప్రాంతములకు గొప్ప వెలుగు ప్రకాశించను, గొప్ప వెలుగును చూసిరి. ఆ యొక్క మాటను ఆయన చదువుతా ఉంటే ఆ లేఖనాలలోకి ఏమొచ్చింది? జీవపు వెలుగు వచ్చింది. సజీవంగా ఆయన అక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఇది నేడు మీ వినికిడిలో మీ ముందు ఈ లేఖనము నెరవేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దానిని జీవం తాకిన వెంటనే, అనగా వెలుగు తాకిన వెంటనే వాక్యము సజీవమగును. ప్రతి యుగంలో కూడా అలాగే ఉండినది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సమస్త ప్రకృతి వెలుగు, సమస్త ప్రకృతి వెలుగు ఆయన పలకబడిన మాట ద్వారానే కలిగెను. సూర్యుడు ఆయన పలికిన మాటయే. సూర్యుడు అంటే చాలా మంది ఈనాడు దినము నుండి మన యొక్క దేశంలో ఉన్న ప్రజలు అదేదో దేవుడు అని దానికి నమస్కారం చేస్తూ దాన్ని ఏదో గొప్పగా చేస్తా ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నది? సూర్యుడిని దేవుడు కలుగజేశాను. సూర్యుడు ఈ ఉనికిలోకి రావడానికి కారణము యేసుక్రీస్తు వారు పలికిన మాట. హల్లెలూయా. దేవుడు పలికిన మాటయే సూర్యుడై ఉన్నాడు. పగటి కొరకు ఆయన పెద్ద జ్యోతిని కలునుగాక అని చెప్పారు. ఆ పెద్ద జ్యోతే సూర్యుడు. హల్లెలూయా. రాత్రి నేరుటకు చిన్న జ్యోతి కలుగునుగాక అన్నాడు. అదే చంద్రుడై ఉన్నాడు. కాబట్టి సమస్త స్వాభావిక వెలుగు కూడా ఆయన పలికిన మాట ద్వారానే వచ్చాను. సమస్త స్వాభావిక వెలుగు ఎలా వచ్చింది? ఆయన వెలుగు ద్వారానే, ఆయన మాట ద్వారానే, ఆయన పలికిన మాట ద్వారానే వచ్చిందండి.
కాబట్టి సూర్యుడు పొద్దున్నే పొడవంగానే మనం ఏమి ఇటు చూసి వెలుగు వచ్చిందని ముద్దు పెట్టుకుంటా ఉంటాం. ముద్దును కూడా ఏమీ పెట్టుకోకూడదండి. సూర్యుడికి నమస్కారం చేసిన అవసరము లేదండి. ఎందుకంటే నీవు దేవుని కుమారుడివి. అది నీ తండ్రి చేసినటువంటి ఒక సృష్టి, ఒక పలకబడిన మాట ద్వారా ఈ భూమిలోనికి లేకపోతే ఆకాశంలోకి ఉద్భవించినటువంటి ఒక వెలుగిచ్చు ఒక సాధనం అయి ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు పలికిన ఆ వెలుగు పడకుండా ఒక్క పువ్వు కూడా పుష్పించదు. వెలుగు పడితేనే జీవం అనేది, పుష్పం అనేది పుష్పిస్తా ఉంటుంది. సూర్యుడు దేవుని పలకబడిన మాట అయి ఉన్నాడు. వెలుగు కలుగును గాక అని ఆయన పలికెను. చూసారా, అది దేవుడు పలికిన జీవము. మరియు దానిని జనులు ఇది అది మరి ఏదో అని ప్రయత్నిస్తా ఉన్నారు కానీ అది ఎంత మాత్రమో మారదండి. హల్లెలూయా. ఓ దాన్ని వాళ్ళు అదని ఇదని రకరకాలుగా సూర్యుడిని అనుకుంటా ఉన్నారు కానీ దేవుడు నిర్మించినటువంటి యొక్క సృష్టిలో ఒక భాగమై ఉన్నది. దానికి నియమించిన కాలంలో ఆ సూర్యుడు ఏ దినమైతే ఈ యొక్క లోకంలో ఉద్భవించిందో ఇప్పటికీ ఆయన మాటకు కట్టుబడే నడుస్తూనే ఉన్నది. ఆయన నియమించిన మార్గంలోని మాత్రమే అది పయనిస్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు సూర్యుని కలిగి ఉండవలసి ఉన్నావు. కాబట్టి స్వాభావిక జీవం సూర్యుని నుండి మాత్రమే వస్తుంది. దేవుని యొక్క పలకబడిన మాట వలన నీకు ఏ జీవం వస్తుంది? జీవపు వెలుగు అనే జీవం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిత్య జీవం, ఆత్మీయ జీవం దేవుని యొక్క పలకబడిన మాట వలన మాత్రమే రాగలదు. నిత్య జీవం అన్నా ఆత్మీయ జీవమైనా ఏంటిదంట? దేవుని యొక్క పలకబడిన మాట వలన మాత్రమే రాగలదండి. హల్లెలూయా. ఈసారి కుమారుడు ఆ జీవమై ఉన్నాడు. ఆ జీవం ఎవరైనారు? నేను జీవమై ఉన్నాను, నేనే జీవము, నేనే నిత్య జీవము అని ఆయన పలికినాడు. ఆయనలో వెలుగు ఉన్నది, ఆయనలో ఏ చీకటి లేదు. మరియు దేవుడు పలికిన వెలుగు యేసుక్రీస్తు వారే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పలికిన వాక్యం అది. ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది నిత్యము దేవుడే. చూసారు ఎంత చక్కగా రాయబడినదో. వాక్యమును దేవుని వెలుగు తాకగానే అది జీవించును. ఆయన పలకగా వెలుగు ప్రకాశించను. కాబట్టి ప్రభు యొక్క వెలుగును మనము ప్రకాశించలేయాలండి. దాన్ని చీకటి మాత్రము చేయకూడదు. వెలుగు వలన ప్రతి వాక్యము దాని దాని కాలములో తగిన స్థానములోనికి వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బైబిల్ ద్వారా మాత్రమే దేవుని మాట వచ్చును. దేని ద్వారా? బైబిల్ ద్వారా. ఆల్రెడీ అంతా కూడా దేవుని వాక్యము ఇక్కడ వచ్చేసిందండి. హల్లెలూయా. దేవుని యొక్క బైబిల్ ఏంటి? దేవుని కుమారుని యొక్క ముద్రణ రూపము. ప్రవక్త చెప్తా ఉన్నాడు చూడండి, ఏంటిదంట? దేవుని యొక్క బైబిల్ ఏంటిది? దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు యొక్క ముద్రణ రూపం ఇది, ముద్రించబడిన రూపం ఇది. అందుకనే వాక్యం మనం చదువుతున్నప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడితోటి మనము మాట్లాడుతున్నట్టు, ఆయన మనతో మాట్లాడుతున్నాం, మనం ఆయనతో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎందుకనగా బైబిల్ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని చెప్పబడతా ఉన్నది. ఏమని చెప్పబడతా ఉంది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అండి. అది దేవుడు తను తాను క్రీస్తు ద్వారా బయలుపరుచుకొనుటయే. ఏంటిదంట? దేవుడు క్రీస్తు అనే శరీరము ద్వారా తను తాను బయలుపరుచుకొనుట. మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం మీద దేవుని వెలుగు ప్రసరించినప్పుడు అది బయలుపడును. దేవుడు ఇంకా నిత్య జీవనం కలిగి ఉన్నాడని
దీని వలన రుజువవుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎలా రుజువు అవుతా ఉన్నది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును, జరుగును. అక్కడ రాయబడి ఉంటుంది, అవి నీ సొంతం. ఇప్పుడు నీవు వాటిను, ఆ వాక్యమును ఏమవుతున్నది, నువ్వు పలుకుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ వాక్యానికి నిత్య జీవం అన్నది వస్తా ఉన్నది. హల్లెలూయా. అక్కడ అది రుజువు అవుతా ఉన్నది. నువ్వు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందదు, దయ్యములను వెళ్ళగొట్టేది. అలాంటి ఎన్నో ప్రభు మనకు అధికారం అన్నది ఇచ్చి ఉన్నాడు. ఎవరైనా రోగి అయినాడలా వారిని ఆ యొక్క సంఘం పెద్దలను పిలిపించి నూనె రాసి విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపడదు. అతను పాపములు చేసిన వాడు పాపములు క్షమించబడదు. ఎంత అధికారమో చూడండి. అది పలకబడిన మాట, ముద్రణ రూపంలో ఉన్న క్రీస్తు. ఇప్పుడు దాన్ని నువ్వు పలికినప్పుడు ఏమవుతుంది, అది ప్రత్యక్షపరచబడేది, రుజువు అవుతా ఉన్నది. అది రుజువు అవుతుంటే దాని అర్థం ఏంటిది, దేవుడు ఇంకా నిత్య జీవము కలిగి ఉన్నాడు అని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి స్వాభావిక వెలుగు వలన జీవము కలదు, వెలుగు వలన మాత్రమే జీవము రాగలదు. వాక్యము శరీరధారి అయినది. యేసుక్రీస్తు శరీరధారి. వాక్యము యేసుక్రీస్తు మన మధ్య శరీరధారి అయినప్పుడే బైబిల్లోని వాగ్దానములన్నీ ప్రత్యక్షపరచబడినవి. బైబిల్లోని వాగ్దానాలన్నీ క్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షపరచబడినవి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మానవుల ద్వారా పని చేయను. దేవుడు ఎల్లప్పుడూ మానవుల ద్వారానే పనిచేశాడు. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే ఆయన పని ఎవరి ద్వారా చేశాడు, మానవుడి ద్వారానే పని చేశాడు. మానవులు దేవునికి ఆధీనులు. ఎటువంటి వారంట, దేవునికి ఆధీనులు అండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, స్వాభావికమైనది వాక్యమును సరియగు స్థానములో సరియగు నేరుడు ఉంచినప్పుడు దాని ఫలమును అది ఇచ్చును. ఎక్కడ ఉంచాలి నువ్వు, సరియగు స్థానములో సరియగు నేలలో నువ్వు ఉంచినప్పుడు దాని ఫలం అది ఇచ్చును. కాబట్టి ప్రభు వారే చెప్తున్నారు కదా, మంచి నేలలో విత్తబడిన విత్తనము నూరంతలుగా ఫలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి సరియగు హృదయములోనికి వాక్యము వచ్చినప్పుడు అది మంచి ఫలములను బయటికి తెచ్చును. ఆమేన్, హల్లెలూయా. అది వెలుగును బయటికి తెచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడే మనము ఆత్మ ఫలములు అనే ఫలములను మనము ఫలించగలం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి స్వాభావికమైనది గాని ఆత్మ సంబంధమైనది గాని ఏది దేవుని వెలుగు లేకుండా జీవించజాలదు. వెలుగు ద్వారా మాత్రమే జీవము వచ్చు. ఒక్కసారి మనం ఆలోచన చేయండి. స్వాభావికమైనది కానీ ఆత్మ సంబంధమైనది కానీ ఏది దేవుని వెలుగు లేకుండా జీవించజాలదు. దాని మీద ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంత లోతైన ఆలోచనలు వస్తాయో చూడాలి. ఆయన వెలుగును పంపి ఇవన్నీ లోకంలో జరిగిస్తూ మనల్ని ఆయన జీవము కలిగి ఉండాలని కోరుకుంటా ఉంటే ఈ దినం మనం ఏం చేస్తా ఉన్నాము, ఆ వెలుగును తిరస్కరిస్తా ఉన్నాం. ఆ వెలుగు యొద్దకు మనము రాలేకపోతా ఉన్నాం. ఎందుకు రాలేకపోతున్నామంటే తమ క్రియలు చెడ్డమైనందునని యోహాను పత్రిక యోహాను సువార్తలో ఉంటుంది. మనుషులు ఎందుకు రాలేకపోతున్నారంట, తమ క్రియలు చెడ్డమైనందున వెలుగునొద్దకు రాక చీకటినే వాళ్ళు ప్రేమిస్తారు. కాబట్టి మన క్రియలను మనము మార్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాము. దేవుడు తన వెలుగును పంపి ఆ నిత్య జీవపు వెలుగును కలిగి ఉండని రమ్మని పిలుస్తుంటే దానిని మనం బయటికి త్రోసివేస్తాము. మన యొద్దకు పంపబడిన వెలుగును త్రోసివేయటే అన్నిటికంటే విషాదమైన సంగతి. ఏంటంట, అన్నిటికంటే విషాదమైన సంగతి. హల్లెలూయా.
ఏదో మనకు డబ్బు లేకపోతే విషాదము కాదు, లేకపోతే ఆస్తిపాస్తు లేకపోతే విషాదము కాదు, తల్లిదండ్రులు చనిపోతే విషాదము కాదు. కానీ నిజమైన విషాదం ఏంటిది? ఆ కాలాన్ని పంపబడిన ఆ వెలుగును అంగీకరించక త్రోసివేయటయే అన్నిటికంటే విషాదకరమైన సంగతి అండి. కాబట్టి ఆ వెలుగు ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దాన్ని మనం హృదయంలోనికి తీసుకోవాలి. ఇంకొంచెం చెప్పుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఒక వ్యక్తి బాగా గమనించాలి. ప్రవక్త చక్కని ఉదాహరణ చెప్తా ఉన్నాడు. సూర్యుడు లేడు, నేను దానిని నమ్మను. ఒక వ్యక్తి ఏమనుకుంటా ఉన్నాడు? సూర్యుడు లేడు, నేను దానిని నమ్మను. అతడు గదిలోనికి వెళ్ళి తలుపులన్నీ మూసుకొని చీకటిలో కూర్చొని సూర్యుడు గాని వెలుగు గాని అసలు లేనే లేవు అనుకొనిచున్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి మానసిక రుగ్మతలో ఉన్నాడని మీరు వెంటనే తెలుసుకొందురు. చీకటి గదిలో కూర్చొని ఎన్నడూ సూర్యుని చూడకుండా, ఆ వెలుగును చూడకుండా, ఆ వెలుగులో నడవకుండా అతను ఏమనుకుంటున్నాడు? ఒక వ్యక్తి వెళ్ళారు, వీడెందుకు కూర్చున్నారా, బయటికి రారా, వెలుగుంది, సూర్యుడు ఉన్నాడు, మంచిగా నీకు ఆరోగ్యం ఉంటుంది అంటే, సూర్యుడు అనే వాడే లేడు, వెలుగు అన్నదే లేదు, నేను నమ్మను అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి సరిగా లేదు. అతడు చీకటి గదిలోనికి వెళ్ళి దేవుడిచ్చిన వెలుగును తిరస్కరించుటకు ఏదో కారణం ఉన్నది. సూర్యుడి యొక్క వేడి కిరణములు అతనికి అక్కరలేదు, సూర్యుని యొక్క ఆరోగ్యం ఇచ్చే పదార్థము అక్కరలేదు, నడుచుటకు దాని వెలుగు అతడు కోరుటలేదు. అతడు చీకటిలో కూర్చొని ఉన్నాడు. అతడు స్వాభావికముగా మానసిక రుగ్మతలో ఉన్నట్లు దానిని బట్టి మనకు తెలియచున్నది. ఎట్లున్నాడు అంటే అతను మానసిక రుగ్మతలో ఉన్నాడు. కానీ దేవుడు మనం జీవించుట కొరకు తన వాక్యము ఇచ్చాడు. సూర్యుని లాగానే మనం జీవించడానికి ఏమి ఇచ్చాడు? వాక్యమును ఇచ్చాడు. దానిని దేవుని యొక్క ఆ వనరులను తిరస్కరించుటలో మనము పొరపాటు ఉన్నది. దేవుని యొక్క వనరులన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలని, వాటిని మనం తిరస్కరించినట్లయితే మనలో ఏదో పొరపాటు ఉన్నది. ఇప్పుడు బాగా గమనించండి. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుదురు. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, హల్లెలూయా, మాటలోని ఒక భాగము కాదండి, ప్రతి మాట వలన జీవించును. ఒక వ్యక్తి దాన్ని తిరస్కరించిన బట్టి అతడు ఏదో పొరపాటులో ఉన్నాడని మనకు తెలియను. కాబట్టి ఈ మాటలను మనం తిరస్కరించినట్లయితే మనలో ఏదో పొరపాటు ఉన్నది. తిరస్కరించట్లు ఆ వ్యక్తి పొరపాటు చేయుచున్నాడు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమాత్రము బాగులేదు. హల్లెలూయా. అవునండి, ఈ దినము క్రీస్తు యొక్క వాక్యమును, బైబిల్ యొక్క పరిశుద్ధ లేఖనాలను మనము తృణీకరిస్తున్నా, పొద్దు నాకు అవసరం లేదంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ యొక్క మానసిక స్థితి సరిగా లేదు. హల్లెలూయా. కానీ ఈ దినము మానవులు పరిశుద్ధ వెలుగును, నిత్య జీవపు వెలుగును, జీవమైన వెలుగును తిరస్కరించి ఎక్కడికెక్కడికో పరిగెత్తుతా ఉన్నారండి. దానిని గురించి నాకేమీ తెలుసుకొనగోరటం లేదు, ఈ సంగతులు నాకేమీ చెప్పవద్దు, దానిని నేను నమ్మను, నువ్వేం చెప్పినా నేను నమ్మను అని ఈ దినం చాలా మంది ప్రజలు ఏమైపోతా ఉన్నారు? పరిగెత్తుకుని ఎక్కడికెక్కడికో వెళుతా ఉన్నారంట. కానీ దేవుడు ప్రేమించుచున్నామని చెప్పొచ్చు. దేవుని వాక్యమును తిరస్కరించుచున్నట్లయితే మనలో ఏదో పొరపాటు ఉన్నది. అదే అండి మెయిన్ ముఖ్యం. ఇంకా కొంతమంది ప్రజలు ఈ విధంగా ఉన్నారంట, దేవుడు ప్రేమించుచున్నామని చెప్పొచ్చు, దేవుని వాక్యమును తిరస్కరించుచున్నట్లయితే మనలో ఏదో పొరపాటు ఉన్నది, మన అనుభవము తప్పై ఉన్నది. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ తిరస్కరించడానికి వీలు లేదండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటకు నువ్వు ఆమేన్ అని చెప్పగలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సంఘము ఈ విధంగా ఉండాలండి. మీరు వాక్యమును చేర్చుకొని దాని వెలుగులో మనము నడవాలి.
అప్పుడు దేవుని వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి. నా జీవితంలో దేవుని వాగ్దానం ఏమి నెరవేరటం లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని యొక్క వెలుగులు సరిగా నడవటం లేదా. దేవుని మరి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన వెలుగుల ప్రకారము మనము కూడా ఆయన వెలుగులో నడుచుదాము. అప్పుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తము మనను సమస్త పాపము నుండి పవిత్రపరచును అని బైబిల్ చెప్పుచున్నది. చూడండి, ఎప్పుడంట ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా ఆయన వెలుగులో నడవాలి. నడిస్తే అప్పుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను సమస్త పాపము నుండి పవిత్రపరచును. అది దేవుని యొక్క వాక్యమైనది. హల్లెలూయా. కాబట్టి ఈ గడి యొక్క దేవుని వెలుగులు మనం నడిచిన ఎడల దేవుడు ఈ గడి యొక్క వాక్యం తీసుకొని దానిని బయలుపరిచి ఆదికాండం 1:3 చేసినట్లే ఇప్పుడు కూడా చేయును. వెలుగు కలుగు గాక ఆయన పలికెను, వెలుగు కలిగను. ఆయన మాట బయలు వెళ్ళగా దాని వెనుకనే ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఈ దినము కూడా మన కొరకు ఏమైతే రాయబడి ఉన్నదో ఆ మాట పలుకగానే దాని వెనుక ఏమొస్తున్నది? వెలుగు వస్తున్నది. హల్లెలూయా. దేవుని నమ్మని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆనాటి జ్ఞానులు దేవుడు ఇచ్చిన దానిని వెంబడించిరి. వారు దేవుని వాక్యమును వెలుగునందుకు వెంబడించిరి. ఎందుకనగా జీవము తెచ్చినది వాక్యమే. ఆనాడు జ్ఞానులు దేన్ని చూశారు? వెలుగును చూశారు. ఆ నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం అంటే ఏంటిది? వెలుగు. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగు ఎక్కడికి నడిపించింది? వాక్యమునందుకు నడిపించింది. హల్లెలూయా. ఇప్పుడు మీ శాస్త్రజ్ఞులు కూడా ఆ యొక్క మహామేధావులు ఒక అణువును ఎలాగూ చీల్చుటో అది వారు కనుగొనాలని చూస్తా ఉన్నారు. కానీ ఒక జీవం ఎట్లా వస్తుంది అనేది కనుగొనడానికి వారి శక్తి సరిపోవటం లేదండి. హల్లెలూయా. దేవుని యొక్క పలకబడిన వాక్యము తప్ప మరి ఏది జీవము ఇయ్యజాలదు. అదండి, జీవం రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొక్క పలకబడిన మాట ద్వారానే జీవం అన్నది బయటికి వస్తుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి శాస్త్రజ్ఞులు ఏమేమో చేసి జీవాన్ని కనుగొని ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నారేమో. కానీ అయితే ఈ భూమిని క్రొత్త భూమి చేయుటకు, ఆ లాభాన్ని తీసుకొని వచ్చుటకు, భూమిలో పెద్ద పెద్ద రంధ్రములు ఏర్పడటకు ఆ ప్రేరుడు సంబంధించవలసి ఉన్నది. దానికోసం వారు అణుబాంబులను కనుగొంటా ఉన్నారండి. ఎందుకంటే దుష్టుల ధూళి మీద నీతిమంతులు నడిచిపోవుదరని వాక్యము చెప్పొచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంట? ఈ అనుభవములన్నీ పేలి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం చేయడానికి ఇవన్నీ కూడా పేలబోతా ఉన్నాయి. అప్పుడు దుష్టుల ధూళి మీద నీతిమంతులు నడిచిపోవద్దు. అప్పుడు పాపము మరువబడును. ఎందుకంటే సాతానుడు 1000 సంవత్సరాలు బంధింపబడుతున్నాడు. ప్రతిదీ వినూత్నపరచబడును, అంటే కొత్తగా ఉండబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మానవుడు తన సొంత జ్ఞానము ద్వారా ఇప్పుడు భూమి మీద జీవిస్తా ఉన్నాడు. నిజానికి ఆ విధంగానే ఉంది. తన సొంత జ్ఞానము ద్వారా భూమి మీద జీవిస్తున్నాడు. జీవవృక్షమునకు బదులు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఎన్నుకోవటం వలన దేవుడు నివసించుటకు తనకిచ్చిన భూమిని నాశనము చేయుచున్నాడు. అదండి ఈ దినము జరుగుతున్నది. భూమిని నాశనం చేయవారిని దేవుడు నాశనం చేయునని వాక్యం అనుకున్నాడు. ఆ విధంగా రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ దినము ఏం చేస్తాము? జీవవృక్షానికి బదులు ఏం చేస్తున్నారు ప్రజలు? మంచి చెడ్డ వృక్షము తీసుకొని దేవుడు మనకు జీవించడానికి ఇచ్చిన భూమిని నాశనం చేస్తా ఉన్నాడు. కానీ జీవవృక్షమును ఆ ఫలమును స్వీకరించిన వారు ఈ భూమి మీద ఇంకా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వారు వ్యాధి మరియు మరణము లేని కొత్త ఆకాశం మరియు కొత్త భూమి మీదకు వచ్చేదరు. వెలుగు 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 అయి ఉన్నది. అది ప్రభువా మాకు వెలుగును పంపుమని ఈ దినం మనము ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు
వెలుగు కలుగునని పలుకగా వెలుగు కలిగిన రీతిగానే ఆ ప్రవక్తలు పలికిన ప్రతి మాటకు రుజువు యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. కాబట్టి అంత్య దినములలో యావేలు చెప్పబడినట్టుగా అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు, మీ కుమారుడు కుమార్తెలు ప్రవశించదు, నా దాసుల మీద దాసురాల మీద నా ఆత్మను నేను కుమ్మరించెదరు, మీ యవనస్తులు దర్శనములు చూచెదరు, మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన వాగ్దానం చేసినవన్నీ జరిగాను. ఇది ఎప్పుడో 50 గ్రంథంలో రాయబడితే పెంతెకొస్తు దినాన ఈ మాట నెరవేరి ఉన్నది. పలకబడిన మాట మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చి ఉన్నది. కాబట్టి అప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు నెరవేరినాయి. వాక్యం మీద వెలుగు పడినది, వాక్యం శరీరధారి, అది వెలుగాయను. కాబట్టి ఆయనే వెలుగు. కాబట్టి మనము వెంబడించవలసిన వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆమేన్. ఆయన ఒక్కడే వెలుగై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తాను, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి మనం జీవపు వెలుగు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తుని మనము వెంబడించాలి. ఆయన అడుగుజాడల్లో మనము ఉండాలి. ఏ జ్ఞానం వృక్షాన్ని మనం కోరుకోవడానికి వీలు లేదు. వాక్యమే వెలుగై ఉన్నదని ఈ దినం మనకు పాఠము తెలియజేస్తా ఉన్నది. కాబట్టి ఆ వాక్యపు వెలుగులో మనం ఉండి ఆ యొక్క మంచి ఫలములు ఫలించు చెట్టులాగా ఉండి ప్రభు యొక్క కొట్టులో చేర్చబడు గోధుమ గింజలాగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. తలలు ఉంచినట్టు ప్రార్థన చేసుకుందాం. బంద్ చేసి